శక్తి మనది, పరుగు మనది, భార మనది. బండి మనదిరా, బండెక్కు మనదిరా, బండి మనదిరా, బండెక్కు మనదిరా. నడుమ దొరలేందిరో, ఆడి పీకులేందిరో, నడుమ దొరలేందిరో, ఆడి పీకులేందిరా. తాలింకౌనురే పుష్పచులుంకారే, జాలింకౌనరే పుష్పచులుంకారే. పూలు మనదిరా, ఈ వాడ మనదిరా, ఊరు మనదిరా, తల్లి పనికి మనవురా. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా. అరకలు కట్టేది మనం, సలకలు దున్నేది మనం, అరకలు కట్టేది మనం, సలకలు దున్నేది మనం. పంచకాడ మనం, ఆ మంచకాడ మనం, పంచకాడ మనం, ఆ మంచకాడ మనం. పాడి కాడ మనం, ఆ పశువుల కాడ మనం, ఆ పాడి కాడ మనం, ఆ పశుల కాడ మనం. తొట్టి కాడ మనమే, గడ్డాము కాడ మనమే, ఆ దొడ్డి కాడ మనమే, కట్టాము కాడ మనమే. నడుమ ధరలేందిరో, ఆడిపోకలేందిరో, నడుమ ధరలేందిరో, ఆడిపోకలేందిరా. తాలింకౌనురే పుష్పచులుంకారే, ఆ జాలింకౌనరే పుష్పచులుంకారే. దాదాపు నేను ఇంతకుముందు 2-3 దఫాలు ఈ గ్రామానికి ఈ సందర్భంగానే కార్యక్రమానికి రావటం అనేది జరిగింది. అందున ఇప్పుడు జరిగేటువంటి వర్ధంతి సభా కార్యక్రమాలు ఒక విశేషం. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి సమయంలో ఎర్రగడ్డ అయినటువంటి వేలూరులో ఈ కార్యక్రమం జరగటం అనేది ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి పార్టీకి, ప్రజా సంఘాల వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ భారతదేశంలో 100 సంవత్సరాలు జరుపుకున్నటువంటి పైబడినటువంటి పార్టీలు ఇవాళ చెప్పాలంటే 2 ఉన్నాయి. ఒకటి భారత జాతీయ కాంగ్రెస్, ఒకటి అలానే రెండవది భారత కమ్యూనిస్టు పార్టీ. ఈ 2 మాత్రమే స్వాతంత్రోద్యమంలో పాల్గొని మా దేశాన్ని మేమే పరిపాలన చేసుకుంటాం, మీరు మా దేశాన్ని విడిచి వెళ్ళండి అని చెప్పి పోరాడి త్యాగాలు చేసి అమరవీరులైనటువంటి ఎందరినో విజేసినటువంటి పార్టీ ఈ యొక్క పార్టీ అని చెప్పేసి మీకందరికీ కూడా నేను ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాను. స్మారక చిహ్నం రాష్ట్రంలోనే అతి పెద్ద స్మారక చిహ్నాన్ని వేలూరు గ్రామ ప్రజలు కమ్యూనిస్టు చైతన్యంతో అమరవీరుల త్యాగాల్ని స్మరించుకుంటూ నిర్మించినటువంటి ఈ స్మారక స్తూపం చారిత్రాత్మకమైనదనేటటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మిత్రులారా, మనిషి పుట్టినప్పుడే ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మరణించడం అనేది అనివార్యం. కానీ కమ్యూనిస్టుగా పుట్టి కమ్యూనిస్టుగా జీవించి కమ్యూనిస్టుగా భౌతికంగా తన శరీరాన్ని విడిచిపెట్టిన ఆ అమరవీరుడి యొక్క పేరు రాబోయే తరాలకి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తాను నివసించిన ప్రాంతంలో, తాను పనిచేసిన రంగంలో చిరస్మరణీయంగా ఉంటుంది అనడానికి కారణం కామెడ్ బొంతా దానియాలు, కామెడ్ బొంతా మస్తాన్ గారులు అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. వారికి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్
చోటుపల్లి మేరమ్మ గారి చేతుల మీదుగా, అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్సీ తమ్ముడు మాజీ వచ్చాడు కొంత సుబ్రహ్మణ్య గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక మీదకి వచ్చి క్యాష్ అలాగే షీల్డ్ని అదేవిధంగా క్యాష్ ప్రైజ్ని కుటుంబ సభ్యులు చాలా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు వారి పోటీలు ప్రారంభించినందుకు గాను, అదేవిధంగా పోటీలకు ఆర్థిక సహకారం అందించినందుకు చాలా వచ్చినారు. అదేవిధంగా వేదిక ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వారికి మెమోటోని అందజేస్తారు. మెమోటోని అందజేస్తారు. మెమోటోని ఎక్కరా